ఆంధ్రప్రదేశ్లో రైతాంగం మోంతా తుఫాన్ తాకిడి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించిన దాఖలాలు కూడా ఇంకా లేవు. ఇలాంటి తరుణంలో మరొక తుఫాను హెచ్చరికలు అందరినీ కలవరపరుస్తున్నాయి. ఈ నెల 24వ తారీఖున ఏర్పడబోయే అల్పపీడనం తుఫానుగా మారొచ్చు. తొలుత వాయుగుండంగా బలపడి ఆ తర్వాత తుఫానుగా మారితే అది కోస్తా ఆంధ్ర ప్రాంతంలో తీరాన్ని తాకే ప్రమాదం ఉండొచ్చు అనే అంచనాలు చాలామంది వినిపిస్తున్నారు. దాంతో ఆంధ్రప్రదేశ్ వాసుల్లో ముఖ్యంగా రైతుల్లో మరోసారి కలవరం కనిపిస్తోంది. మొన్నటి తుఫాన్ నుంచి కొద్దిమేర నష్టంతోటైనా గట్టెక్కామనుకుంటే ఈసారి రాబోయేటువంటి పెనుముప్పు ఎలా ఉంటుందో అని అలజడి రేగుతోంది. దీనికి తగ్గట్టుగానే కొంత మీడియాలో వస్తున్నటువంటి కథనాలు, మరికొన్ని భయాందోళనలతో సాగుతున్నటువంటి ప్రచారాలు ఇవన్నీ అందరిలోనూ ఆందోళన కలిగించే దిశలో ఉన్నాయి. అయితే అధికారికంగా ఐఎండి ఏం చెప్తోంది, కేంద్ర ప్రభుత్వ వాతావరణ శాఖ రిపోర్ట్లు ఏం చెప్తున్నాయి అన్నది మనం పరిశీలిస్తే రాబోయే 24 గంటల పాటు ఎలా ఉండొచ్చు అన్న దాని మీద కొన్ని అంచనాలు ఉన్నాయి. పెద్దగా వాతావరణంలో ఎటువంటి మార్పులు ఉండే అవకాశం కనిపించట్లేదు. అయితే రాబోయే 2 వారాల పాటు వాతావరణం ఎలా ఉండొచ్చు అన్న దాని మీద అధికారికంగా ఐఎండి రిలీజ్ చేసినటువంటి అంచనా రిపోర్ట్లు మనం పరిశీలిస్తే చాలా క్లియర్గా మనకే అర్థమవుతుంది. నిన్న అది అల్పపీడనం ఏర్పడింది. ఇది ప్రస్తుతం లక్షద్వీప్ నుంచి మాల్దీవ్స్ వరకు విస్తరించి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతం నిన్న ఏర్పడినటువంటి అల్పపీడనం ఇది లక్షద్వీప్ అదేవిధంగా మాల్దీవ్స్ ప్రాంతం మీద ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడనం క్రమంగా విస్తరిస్తుంది. దీని తాకిడి 24వ తారీఖు తర్వాత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారంగా ఈ లో ప్రెజర్ వల్ల అంటే ఈ అల్పపీడనం వల్ల రాబోయేటువంటి 2-3 రోజుల పాటు చాలా తీవ్రమైనటువంటి ప్రభావం కల్పించవచ్చు. అయితే ఇది ఇప్పుడున్నటువంటి అంచనా ప్రకారంగా తుఫానుగా మారే అవకాశం లేదు. కేవలం తీవ్ర వాయుగుండంగా మారడానికి మాత్రం ఎక్కువ అవకాశం ఉంది. 24 తర్వాత వాయుగుండంగా మారి ఎక్కువ వర్షాలు కురిసేదానికి అవకాశం అయితే ఉంది. ఈ వాతావరణం కారణంగా లైట్ టు మోడరేట్ రైన్ఫాల్ కొన్ని చోట్ల కురవబోతోంది. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, మాహే ఇలాంటి ప్రాంతాల్లో 21 నుంచి 26 తారీఖుల మధ్యలో రేపటి నుంచి రాబోయే 5-6 రోజుల పాటు దీని తాకిడి ఈ అల్పపీడనం వాయుగుండంగా మారిన తర్వాత దాని ప్రభావం, ఇప్పుడున్న అల్పపీడన ప్రభావం, ఈ 2 ప్రభావాలు కేరళ, తమిళనాడు మీద ఎక్కువగా కనిపించవచ్చు. ఆ తర్వాత కోస్టల్ ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ ప్రాంతాల మీద 26వ తారీఖు నుంచి ఇది ఉంటుంది. 26వ తారీఖున కోస్టల్ ఆంధ్ర మీద ఇప్పుడు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్నటువంటి ప్రాంతంలో రాయలసీమ, యానం ఇలాంటి ప్రాంతాల్లో కూడా 26వ తారీఖున ఈ అల్పపీడనం వాయుగుండం ప్రభావం ఉండొచ్చు. దాంతోపాటుగా వెరీ హెవీ రైన్ఫాల్ ఎక్కడ అండమాన్ నికోబార్ దీవుల్లో 21, 22 తారీఖుల్లో అల్పపీడనంగా ఉంటుంది. 24 నాటికి వాయుగుండంగా మారుతుంది. ఆ తర్వాత ఇది ఎక్కువ వర్షాలు కురిసేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా 21, 24 మధ్య కేరళ, తమిళనాడులోను, 22 నుంచి 24 మధ్య ఆంధ్రప్రదేశ్, యానం, ఈ రాయలసీమ ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసేదానికి అవకాశం ఉంటుంది. అంటే 22వ తారీఖు తర్వాత ఎల్లుండి తర్వాత ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు మొదలవుతాయి. అది 24వ తారీఖు వరకు కురుస్తాయి. 26వ తారీఖున మాత్రం పెద్ద స్థాయిలో వర్షాలు కురిసేదానికి ఇప్పుడున్న వాతావరణ శాఖ అంచనాలు అయితే స్పష్టంగా చెబుతున్నాయి. సో కాబట్టి అదే సమయంలో గాలి వేగం గంటకి 50 కిలోమీటర్ల వేగంతో ఉండొచ్చు అనేటువంటి అంచనా కూడా ఉంది. దాంతోపాటుగా ఇది 50 నుంచి 60 కిలోమీటర్ల మధ్య కూడా పెరగొచ్చు అనేది భావిస్తున్నారు. ఇక దానికి సంబంధించి దాంతోపాటు ఇప్పటి వరకు ఈ గడిచిన వారం రోజుల పాటు కురిసినటువంటి వర్షపాత లెక్కలు కూడా చూస్తే ఇటు తమిళనాడు అదేవిధంగా రాయలసీమ ఈ ప్రాంతాల్లో సగటు వర్షపాతం కన్నా ఎక్కువ వర్షాలు కురిసినట్టుగా అధికారిక డేటా మనకి చాలా స్పష్టంగా చెబుతోంది. ఇక రాబోయే వారం రోజులు ఎట్టా ఉంటుంది అన్నది మనం చాలా క్లియర్గా మ్యాప్స్లో చూడొచ్చు. ఇప్పుడు ఈ అల్పపీడన ప్రభావం ఇలా ఇది వాయుగుండంగా మారితే ఇటు తమిళనాడు, ఇటు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా కేరళ, కర్ణాటకలోని కొంత ప్రాంతాల మీద కూడా దీని ప్రభావం ఉండొచ్చు అనేది స్పష్టంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. దాంతోపాటుగా ఆ నెక్స్ట్ వీక్ ఇది 27వ తారీఖు నుంచి 4 డిసెంబర్ వరకు దీని తీవ్రత అటు ఒడిశా, బెంగాల్ మీద ఉండొచ్చు అనేటువంటి అంచనాను వాతావరణ శాఖ
అంచనా వేస్తుంది. ఫోర్కాస్ట్ రైన్ఫాల్ ఎట్లా ఉండొచ్చు అనేది చూస్తే రైన్ఫాల్ ఇక్కడ 15 మిల్లీమీటర్ పైబడి వర్షపాతం ఎక్కడ ఉండొచ్చు అనేది కేవలం లక్షద్వీపు, కేరళలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఉంది. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం చాలా తక్కువ. అందులోనూ దక్షిణాంధ్ర మీద, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల మీద ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. కానీ ఉత్తరాంధ్ర, దాంతోపాటుగా మధ్య ఆంధ్ర ప్రాంతాల్లో పెద్దగా భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే వాతావరణ శాఖ అంచనాల్లో కనిపించట్లేదు. చాలా క్లియర్గా ఐఎండీ రిపోర్ట్లో మనం చూస్తున్నాం. ఐఎండీ వాళ్ళు ఎంత క్లియర్గా, చాలా పక్కాగా వాళ్ళు అంచనాలు మనం ఇక్కడ చూడొచ్చు. వీళ్ళు గాలి తీవ్రత కూడా ఎట్టా ఉండొచ్చు అనే దాని మీద కూడా అంచనా వేశారు. దాని ప్రభావం పెద్దగా ఆంధ్రప్రదేశ్ మీద ఉండేలా కనిపించట్లేదు. మొత్తంగా చూస్తే రాబోయేటువంటి వారం రోజుల్లో అది అల్పపీడనం వాయుగుండంగా మారొచ్చు. వాయుగుండంగా మారుతుందా, లేకుంటే ఆ తర్వాత తుఫానుగా పరిణమిస్తుందా అనేటువంటి ఆందోళన అయితే ఉంది. ఒకవేళ తుఫానుగా మారినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లోని ఎక్కువ ప్రాంతాల్లో ప్రభావం భారీగా ఉండకపోవచ్చు. 26వ తారీఖున వర్షాలు కురుస్తాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీగా కూడా ఓ మాదిరి నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం అయితే ఉంది. కానీ ప్రమాదకరంగా ఒక తుఫాన్ తరహాలో పెద్ద స్థాయిలో విరుచుకుపడే అవకాశం అయితే లేదు. అదే సమయంలో గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు మాత్రమే అంచనా వేస్తున్నారు. కాబట్టి అన్నదాతలు ఆందోళనకు గురయ్యి ప్రజలందరూ కలవరపడాల్సినటువంటి పరిస్థితి అయితే ఇప్పటి వరకు లేదు. ఈరోజు 20వ తారీఖు నవంబర్ నాడు రిలీజ్ చేసినటువంటి అధికారిక రిపోర్ట్, ఐఎండీ రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ ప్రకారంగా ఎటువంటి కలవరం అవసరం లేదు. కొన్ని ప్రాంతాల్లో, రాయలసీమ, దక్షిణాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మాదిరి నుంచి భారీ వర్షాలు కురవచ్చు. ఆంధ్రప్రదేశ్తో పాటుగా యానాం ప్రాంతంలో కూడా కొంత అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండొచ్చు. కానీ పెద్ద స్థాయిలో విరుచుకుపడడం, తుఫాన్లా చెలరేగిపోవడం ఇలాంటి అంచనాలు అయితే ఎక్కడ లేవు. ఎవరు కలవరపడాల్సిన పని అయితే లేదు. ఇది అధికారిక డేటా. ఐఎండీ చెప్తుంది. మనం ఎవరో క్రియేట్ చేసిందో, లేకుంటే కొన్ని ఛానళ్ళ మాదిరిగా కలవర పెట్టే ప్రయత్నమో, ఇంకో కొన్ని మీడియా సంస్థల మాదిరిగా ఆందోళనకు గురి చేసే అలవాటు మనకు లేదు. పూర్తి క్లియర్గా అధికారిక డేటాను మీ ముందుంచుతున్నాం. అధికారికంగా ఐఎండీ ఇచ్చినటువంటి మ్యాప్ సహా అన్ని చోట్ల వాళ్ళు చెప్తున్నటువంటి వివరాలనే మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడ పెద్దగా కలవరపరిచేటువంటి వాతావరణం కానీ ఎక్కడా కనిపించట్లేదు. వర్షాల అంచనా కూడా చాలా క్లియర్గా పెద్దగా కేరళ, తమిళనాడు తీర ప్రాంతాలు అనుకునే ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మీద మాత్రం భారీగా ఉండే అవకాశం అయితే ఏ కోసానా కనిపించట్లేదు. కాబట్టి రైతులు కలవరపడాల్సిన పని లేదు. జాగ్రత్తగా ఇప్పుడున్నటువంటి వ్యవసాయ పనులన్నీ వేగంగా చక్కదిద్దుకునే ప్రయత్నం చేయండి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఒక మాదిరి వర్షాలు కురిసే ప్రమాదం అయితే ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇది లేటెస్ట్ వెదర్ అప్డేట్. వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయడం, మీ ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితిని తెలియజేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.